రీజన్ ఏమి లేదండి, పెద్ద రీజన్ ఏమి లేదు, పెద్ద కారణాలేమి వెతుక్కోకల్లా మనము ఆయన మనకి సహాయం చేయడానికి. ఒక్క కారణం సరిపోతుంది. ఏంటి ఆ కారణం తెలుసా? సంబంధము అనే కారణం. బా ఏముంది అసలుకి? సంబంధము అనే కారణం. ఈ ఒక్క కారణం చాలు దేవుడు నీకు సహాయం చేయడానికి, నీకు ఉపకారం చేయడానికి, నీకు మేలు చేయడానికి. ఏమన్నాడు తెలుసా? 46వ వచనం 8వ అధ్యాయము లూకా సువార్తలో, యేసును వచ్చి ఆమె యేసు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంది. ముట్టుకోగానే ఏం జరిగింది? ఆమెకు స్వస్థత వచ్చింది. అప్పుడు అన్నాడు యేసు, ఎవడో నన్ను ముట్టాను, ప్రభావం నాలో నుంచి వెడలిపోయాను. ఎన్ని వచ్చిన 46 వచ్చిన, యేసు ఎవడో నన్ను ముట్టాను, ప్రభావం నాలో నుంచి వెడలిపోయినని నాకు తెలిసిందనను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీని చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలిపడి. ఎవరు సాగిలి పడుతున్నారు? స్త్రీ సాగిలి పడుతుంది. ఈ స్త్రీకి సమస్య ఏంటి? 12 సంవత్సరం నుంచి వ్యాధితో బాధపడతా ఉంది. ఆ వ్యాధితో బాధపడుతున్నామే ఎంత మాత్రం జనుల దగ్గరికి వచ్చి ముట్టకూడదు. జనుల తర్వాత సంగతి, పవిత్రుడైన పరిశుద్ధుడైన దేవుణ్ణి అస్సలు ముట్టకూడదు. దట్స్ ద ఓల్డ్ టెస్టమెంట్ లా. పాత నిబంధన యొక్క ఆచారం అది. పాత నిబంధనలు అలా రాయబడి ఉంది. పైగా దేవుడు పరిశుద్ధుడు. ఏమన్నాడు మోషేతో? నన్ను చూచి నువ్వు బ్రతకలేవు. 47వ వచనం చూడండి. 47వ వచనంలో, తాను మరుగై ఉండలేనని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆమెను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను. అందుకాయన కుమారి. సెన్సేషనల్ మాట చెప్పాడు యేసు. ఏమన్నాడు ఆయన? కుమారి. అంతకు ముందు ఏమన్నాడు మోషేతో? నీవు నన్ను చూడలేవు అన్నాడు. నరుడు నన్ను చూచి బ్రతకలేడు అన్నాడు. ఇప్పుడు స్త్రీతో ఏమంటున్నాడు? కుమారి. సంబంధాలు మార్చేస్తున్నాడు ఆయన. ఎందుకు ఆయన నాకు సహాయం చేస్తాడు? ఆన్సర్, నువ్వు ఆయనకు కుమారుడు కాబట్టి. ఎస్, ఏ బేస్ను బట్టి, ఏ రూల్ను బట్టి ఆయన నాకు సహాయం చేస్తాడు? నేను ఆయనకు కుమారుడు కాబట్టి ఆయనకు సహాయం చేస్తాడు.